హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. ఈరోజు మనం వెరిలాగ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డూ బైనరీ ఆపరేషన్స్, యూనరీ ఆపరేషన్స్ ఆర్ టర్నరీ ఆపరేషన్స్ ఆన్ ఆపరాండ్స్. ఓకేనా? సో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చి మనకు వచ్చి యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ అండ్ టర్నరీ ఆపరేటర్స్. టర్నరీ ఆపరేటర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషనల్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము యూనరీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. యూనరీ ఆపరేటర్ ఏంటంటే మనకు ఒక సింగిల్ ఆపరాండ్ మీద ఆపరేట్ చేయడానికి మనం యూనరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు tilde a, దట్ ఈజ్ నెగేషన్ a అనమాట. సో ఇక్కడ చూడండి, a ఈజ్ మై సింగిల్ ఓన్లీ వన్ ఆపరాండ్ కదా. సో సింగిల్ ఆపరాండ్ ఉన్నప్పుడు మనము యూనరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ మై యూనరీ ఆపరేటర్. సో బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి? బైనరీ ఆపరేటర్స్ వచ్చేసి మనము 2 ఆపరాండ్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు a అండ్ b. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు a b అనేది 2 ఆపరాండ్స్ నావి కదా. సో ఈ 2 ఆపరాండ్స్ మీద నేను బైనరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. దట్ ఈజ్ మై యాంపర్సెంట్ ఆపరేటర్ కదా, టు డూ అండ్ ఆపరేషన్. సో తర్వాత ఐ హ్యావ్ మై టర్నరీ ఆపరేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషనల్ ఆపరేటర్ కదా. సో ఇప్పుడు ఇదేంటంటే మన కండిషనల్ కేసెస్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి కేసెస్లో మనం అలాంటి కండిషన్లో అలాంటి సిచ్యువేషన్స్లో మనం టర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో దాని సింటాక్స్ ఏంటంటే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ క్వశ్చన్ మార్క్ ట్రూ ఎక్స్ప్రెషన్ కోలన్ ఫాల్స్ ఎక్స్ప్రెషన్ సెమీకోలన్. సో చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. సో అవుట్పుట్ ప్లేస్లో y తీసుకున్నాను అనమాట. సో నా కండిషన్ ఏంటంటే a గ్రేటర్ దాన్ b. సో ఇది నా కండిషన్ అనమాట. ఎప్పుడైతే a వాల్యూ b కన్నా ఎక్కువగా ఉంటుందో, గ్రేటర్గా ఉంటుందో, ఎక్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ వచ్చేసేసి నాకు వైకి అసైన్ అవ్వాలన్నమాట. ఇది నా ట్రూ ఎక్స్ప్రెషన్. ఇన్ కేస్ నా ఈ కండిషన్ వచ్చేసి ట్రూ అయితే నాకు ఎక్స్ వాల్యూ అనేది వైకి అసైన్ అవ్వాలి. ఓకేనా? ఇది ఇప్పుడు నా కండిషన్ ట్రూ అయినప్పుడు. బట్ ఇఫ్ మై కండిషన్ ఫాల్స్ అయితే, నా కండిషన్ వచ్చి ఫెయిల్ అయితే, ఈజ్ ఈక్వల్స్ టు 0 వాల్యూ అనేది వస్తే నాకు ఈ 0 అనేది నాకు వైకి అసైన్ అవ్వాలన్నమాట. సో ఇది ఇది నా కండిషనల్ ఆపరేటర్ వచ్చి ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు నంబర్ ఫార్మాట్స్ అనమాట. ఓకేనా? నెంబర్ ఫార్మాట్ ఏంటంటే మనకు వెరిలాగ్లో వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఫార్మాట్. మనకు తెలుసు కదా, బైనరీ నెంబర్ సిస్టమ్స్లో మనకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ కదా. సో ఇప్పుడు ఆ నెంబర్స్ని 2 ఫామ్స్లో మనం రిప్రజెంట్ అనేది చేయొచ్చు అనమాట. నెంబర్ ఫార్మాట్ ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకు సైజ్డ్, సెకండ్ వన్ వచ్చేసి అన్సైజ్డ్. ఫస్ట్ సైజ్డ్లో ఏంటంటే మనకు సైజ్డ్ నంబర్స్ ఆర్ రిటర్న్ అలాంగ్ విత్ సైజ్ అండ్ బేస్ ఫార్మాట్. సో మనం ఇప్పుడు నెంబర్ ఏదైతే మనం వాల్యూ అయితే రాస్తామో, మనం వాల్యూ అనేది రాసేటప్పుడు, డిక్లేర్ చేసేటప్పుడు ఆ వాల్యూతో పాటు దాని యొక్క బేస్ ఫార్మాట్ అండ్ దాని యొక్క సైజ్ కూడా మెన్షన్ చేస్తామన్నమాట. సో చూడండి, సింటాక్స్ ఫస్ట్ వచ్చి సైజ్ మెన్షన్ చేస్తాము, ఆ తర్వాత బేస్ ఫార్మాట్ కూడా మెన్షన్ చేస్తాం, నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం. బేస్ ఫార్మాట్ అంటే ఏంటంటే చూడండి, బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ కదా. సో ఇప్పుడు నేను రాస్తున్న నెంబర్ బైనరీయా, ఆక్టలా, డెసిమలా లేకపోతే హెక్సాడెసిమలా. సో ఈ రిప్రజెంటేషన్ నేను వచ్చి ఇక్కడ చేస్తానమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ మై బేస్ ఫార్మాట్. సైజ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 001 అనుకున్నా. 001కి సైజ్ ఏంటి? 3 బిట్ కదా, ఇది 3 బిట్ వాల్యూ కదా. సో కాబట్టి ఇక్కడ 3 అనమాట. దీని సైజ్ వచ్చి 3. చూడండి, ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. 3 టిక్ బి 001 కదా. ఇక్కడ దీని సైజ్ వచ్చేసి 3, బేస్ ఫార్మాట్ వచ్చేసి బైనరీ అనమాట. వాల్యూ వచ్చేసి 001. 3 టిక్ D2 అంటే ఇది వచ్చేసి నాకు 2 అనేది నాకు డెసిమల్ వాల్యూ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ మై డెసిమల్ వాల్యూ. సో అంటే 3 బిట్స్లో మనము దాన్ని ఫామ్ చేయొచ్చు అనమాట, ఇంకో బైనరీ ఫామ్లో నేను రాస్తే. సో ఇక్కడ వచ్చేసి 4 టిక్ HB అంటే B అంటే నాకు హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. దాని సైజ్ వచ్చేసి నాకు 4 అండ్ దాని బేస్ ఫార్మాట్ వచ్చేసి నాకు H. ఓకేనా? సో అన్సైన్డ్ ఏంటంటే సేమ్ సైన్డ్ లాగే ఉంటుంది అనమాట, అన్సైన్డ్ కూడా. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ వచ్చి సైజ్ మెన్షన్ చేయమన్నమాట. అన్సైజ్డ్లో మనము సైన్ అనేది మెన్షన్ చేయమన్నమాట. చూడండి, సైజ్ విల్ నాట్ బీ మెన్షన్డ్, ఓన్లీ బేస్ ఫార్మాట్ అండ్ నెంబర్ ఉంటుందన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసేసి మనకు x ఈజ్ ఈక్వల్స్ టు 24 అని డైరెక్ట్గా రాసామనుకోండి. మనం ఇక్కడ బేస్ మనము రిప్రజెంట్ చేయలేదు అండ్ ఆల్సో సైజ్ కూడా రాయలేదు. కాబట్టి ఈ 24 అనేది బేస్డ్ ఆన్ దిస్ ఇంటీజర్ ఇక్కడ ఇచ్చింటాం కదా మనము,